పుష్ప చూసాం, కల్కి చూసాం. స్టార్ హీరోలు అందరూ కూడా మంచి సూపర్ హిట్స్ కొట్టారు. సో ఈసారి 2025 గేమ్ చేంజర్ తో బోని కొట్టబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? గేమ్ చేంజర్ కూడా హిట్ కొడుతుంది. మన వెంకటేశ్వర సినిమా కూడా బాగా హిట్ కొడుతుంది. బయట పబ్లిక్ టాక్ కూడా బాగానే ఉంది. హిట్ కొడతారు ఖచ్చితంగా. ఆ సినిమాలో ఇప్పుడు టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నిటికన్నా వెంకటేశ్వర సినిమా కన్నా గేమ్ చేంజర్ రామ్ చరణ్ సార్ సినిమా హిట్ కొడుతుంది. ఇప్పుడు బయట కూడా బాగా విజువల్స్ కూడా బాగున్నాయి. లోపల మొత్తం వాళ్ళు చేసిన ఎఫర్ట్ కానీ మొత్తం కూడా చాలా చాలా బాగుంది. సూపర్ హిట్ అయితే కొడతారు. అయితే మరి శంకర్ గారు కొద్దిగా డౌన్ లో ఉన్నారు, మరి ఆయన కొట్టలేరు. నెవర్ శంకర్ సార్ సినిమాస్ అనే ఆల్మోస్ట్ అన్ని సూపర్ హిట్ అవుతాయి, చాలా బాగుంటాయి. ఈసారి సంక్రాంతికి దింపుతున్నాడు నించోండి. అయితే ఇప్పుడు మామూలుగా మెగా నందమూరి మనకు కల్చర్ ఉంది, ఎప్పుడు మంచి ఫ్యాన్ వార్స్ తో సినిమాలు నడుస్తాయి. మరి ఈసారి అట్లాగే జరగబోతుంది. అటు డాకు వస్తుంది, ఇటు గేమ్ చేంజర్ వస్తుంది. అయ్యా సినిమాలు వేరు, వాళ్ళ లోపల వేరు, వాళ్ళ లోపల ఒకటే. బయట ఏంటంటే మనం ఫ్యాన్స్ కి తెలియదు. అలా ఏం కాదు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. అలా ఈ మూవీ వర్గం కూడా ఇలానే కలిసిమెలిసి చేస్తారు. ఇలాంటి మధ్యలో గొడవలు ఏం ఉండవు. అది అయితే 2019లో సేమ్ వీళ్ళ ముగ్గురే వచ్చారు. వినయ విజయరామ, ఎన్టీఆర్ కథానాయకుడు, F2. అప్పుడు వెంకీ మామ లాగేశారు అప్పుడు ఆ సీజన్. మరి ఈసారి ఎవరు లాగుతారు? ఈసారి చరణ్ సార్ అయితే గట్టి కొడతాడు. అది మాత్రం పక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. ఇది మాత్రం అంటే పాన్ ఇండియా హీరోలు అందరూ 1000 కోట్ల మార్కెట్ లోకి వెళ్ళిపోయారు సోలోగా. మరి ఈయన కూడా ఎన్ని కోట్లు కొట్టినా, ఎన్ని లక్షల కోట్లు కొట్టినా, ఎన్ని కొట్టినా కంటెంట్ తో రావడం వేరు, డబ్బులతో కొట్టడం వేరు. కంటెంట్ తో కొట్టే హీరోగా చూస్తారు.